మధుమేహం ఉన్నవారు ఉడికించిన చిలకడ దుంపలు తినొచ్చా అంటే మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహారాలు, చిలకడ దుంపలలో సహజ సిద్ధమైన పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి కనుక ఇవి మధుమేహంతో బాధపడుతున్న వారికి ఆహారంలో తగిన విధంగా తీసుకోవాలి. ఇక ఉడికించిన చిలకడ దుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారం తినిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతుందో సూచిస్తుంది. అధిక జీవన్ ఉన్న ఆహారం రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ఇది మధుమేహం ఉన్న వారికి హానికరం. కానీ చిలకడ దుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ బంగాళదుంపల కంటే తక్కువ. ఉడికించడం వల్ల చిలకడ దుంపల్లోని పిండి పదార్థాలు అంతర్గతంగా కాస్త సులభంగా జీర్ణమయ్యే రూపంలో మారుతాయి. ఇవి బాగా కడిగినప్పుడు చర్మంతో ఉడికిస్తే ఫైబర్ కంటెంట్ కొంత ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు. కానీ దీన్ని పరిమితంగా మాత్రమే తినటం మంచిది. ఉడికించిన చిలకడ దుంపను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సర్వింగ్ కి 100 నుండి 150 గ్రాములకు మించి ఉండకూడదు. తక్కువ పరిణామంలో మాత్రమే తినాలి. చిలకడ దుంపలను ప్రోటీన్ లేదా ఫైబర్ అధికంగా ఉన్న ఆహారంతో కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల కొంత మేరకు నియంత్రించవచ్చు. ఉడికించిన చిలకడ దుంపతో పాటు శనగలు లేదా పాలకూర వంటి పచ్చలను తీసుకోవచ్చు. చిలకడ దుంపలను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినటం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో శరీరానికి ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. రాత్రి తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువసేపు నిలిచిపోతాయి. చిలకడ దుంపలను పూర్తిగా మానేయాల్సిన అవసరమూ లేదు. కానీ వాటికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలైన కందలు, కూరగాయలు, శనగలు వంటి పిండి పదార్థాలు తక్కువగా ఉన్న పదార్థాలను జోడించటం మంచిది.